ఓ చిన్న కథ, కానీ ఇందులో పెద్ద సత్యం దాగుంది. కొన్నిసార్లు మనం ఎంత ఎక్కువ కోరుకుంటే మనకు అంత తక్కువ మిగులుతుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆ పాఠమేంటో ఈ కథలో చూద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక్క నాణ్యంతో మనం ఎంత సంతోషాన్ని కొనగలం ఆలోచించండి. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది కదా. ఒక నాణ్యం విలువ ఎంత, దానితో వచ్చే సంతోషమెంత? ఇంత లోతైన ప్రశ్నను మన ముందుంచింది మరెవరో కాదు, మన ప్రఖ్యాత భారతీయ రచయిత ఆర్కే నారాయణ్. ఆయన కథల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామూలు జీవితంలోని చిన్న చిన్న సంఘటనల నుంచే అద్భుతమైన జీవిత సత్యాలను బయటకు తీసుకురావడం ఆయన స్పెషాలిటీ. సరే, ముందుగా నారాయణ్ గారి కథ చెప్పే విధానం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆయన కథలు పైకి చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి, కాని మనల్ని లోతుగా ఆలోచింపజేస్తాయన్నమాట. ఈ కథ వెనుకున్న ఉద్దేశం చాలా సింపుల్ అండ్ క్లియర్. కూరగాయలు కొనడం లాంటి ఓ మామూలు విషయంలో కూడా మనిషి దురాశ ఎలా బయటకొస్తుందో చూడొచ్చు. మరి ఆ దురాశే చివరికి మనల్ని ఎలా అసంతృప్తికి గురిచేస్తుందో అదే ఈ కథ. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. మన కథలో ఒక హీరో ఉన్నాడు. అతని చేతిలో ఒకే ఒక్క నాణెముంది. అతను చెయ్యాల్సిన పని కూడా చాలా చిన్నది. ఇక్కడి నుంచే కథ మొదలవుతుంది. మన కథానాయకుడు ఎవరో పెద్ద కోటీశ్వరుడు కాదు. మనలో చాలామందిలాగే ఒక సాధారణ మనిషి. సంపాదన తక్కువే, అందుకే ఖర్చులు కూడా చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఇప్పుడు అతని చేతిలో ఉన్నది ఒకే ఒక్కటి, ఒక ₹1 నాణెం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఆ నాణెం అతనికి కేవలం డబ్బే కాదు, ఆ రోజు సాయంత్రం అతని కుటుంబం కడుపు నింపే ఏకైక ఆధారం. అందుకే అతని దృష్టిలో దాని విలువ చాలా చాలా ఎక్కువ. అండ్ ఇక్కడే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఒక చిన్న కోరికతో మొదలైన కొనుగోలు చివరికి ఎలా ఓ పెద్ద లిస్ట్ అయిపోయిందో చూద్దాం రండి. అతను దుకాణదారుణ్ణి అడిగింది చాలా సింపుల్. అయ్యా, నా దగ్గర ₹1 ఉంది, దానికి సరిపడా కూరగాయలు ఇవ్వండి అని. అప్పటిదాకా అంతా ఓకే. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అతని మనసులో ఒక చిన్న ఆశ. అరే, వంకాయలు మాత్రమేనా అనిపించింది. కేవలం వంకాయలతో సర్దుకోవడానికి అతను సిద్ధంగా లేడు. అలా చూస్తుండగానే అతని కోరికల జాబితా పెరగడం మొదలైంది. వంకాయల తర్వాత కొన్ని బీన్స్ కూడా వేయండి అన్నాడు. జాబితా అక్కడితో ఆగలేదు. బీన్స్ తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా. చూశారా అతని దురాశ నెమ్మదిగా ఎలా బయటపడుతోందో? ఓకే, ఇప్పుడు చూడండి, ఒకే ఒక్క ₹1 అతనడిగిన లిస్టిది. కొత్తిమీర, అల్లం, కరివేపాకు, టమోటాలు, పాలకూర, చింతపండు. అబ్బో, లిస్టలా పెరుగుతూనే పోయింది. ఎక్కడ ₹1? ఎక్కడ ఇతని కోరికలు? సరే, కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. ఈ అంతులేని లిస్ట్ చూసి ఆ దుకాణదారుడు ఎలా రియాక్ట్ అయ్యాడు చూద్దాం. ఎంతైనా దుకాణదారుడి సహనానికి కూడా ఒక హద్దుంటుంది కదా. అతని ముఖంలో అసహనం, పెదవులు బిగించాడు. అతని కోపమంతా కళ్లల్లో కనిపిస్తోంది. ఇక ఓపిక పట్టలేనని క్లియర్గా తెలుస్తోంది. అంతే, దుకాణదారుడి సహనం కట్టలు తెంచుకుంది. అడిగినవన్నీ బుట్టలో గిరాగిరా వేసి ఆ వ్యక్తి మొఖాన కొట్టినట్టుగా ముందుకు తోసి, ఇవి తీసుకుని పోయిక్కడ్నుంచి అని గట్టిగా అరిచాడు. ఇప్పుడు కథలోని అసలు నీతేంటో చూద్దాం. అడిగిందానికంటే ఎక్కువే దొరికాయి కదా, మరి ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడా? ఏమైంది? ఇక్కడున్న వైరుధ్యాన్ని చూడండి. ఒకవైపు అతను పెట్టిన ₹1 ఎన్నో రెట్లు విలువైన కూరగాయలొచ్చాయి. కాని మరోవైపు అతనిలో కృతజ్ఞత అనేదే లేదు, కేవలం అసంతృప్తి. పైగా ఇంటికెళ్ళి దుకాణదారుడిమీద భార్యకు కంప్లైంట్ కూడా చేశాడు. ఇదే ఈ కథ మొత్తం సారాంశం. అతను కోరుకున్న దానికంటే చాలా ఎక్కువే దొరికింది, కానీ నిజమైన సంతోషం, ఆ సంతృప్తి మాత్రం అవి మిస్ అయిపోయాయి. సరే, ఇంతకీ ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? ఈ చిన్న కథ మనకు జీవితానికి సరిపడా పెద్ద సత్యాలను నేర్పుతుంది. ఈ కథ మనకు కొన్ని కీలకమైన పాఠాలు నేర్పుతుంది. చూడండి, ఒక చిన్న కోరిక ఎలా పెరిగి పెరిగి దురాశగా మారుతుందో చూశాం కదా. ఈ దురాశ మనలో కృతజ్ఞత అనే భావాన్ని చంపేస్తుంది, కళ్లకు పొరలు కమ్మేలా చేస్తోంది. ఇది మనిషి మనస్తత్వంలో ఒక విచిత్రమైన విషయం. ఎంత దొరికినా ఇంకా కావాలనిపిస్తోంది. సంతోషం ఎప్పుడూ ఇంకొంచెం దూరంలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చివరికి ఈ అసంతృప్తే అనవసరమైన గొడవలకు దారితీస్తుంది. సో చివరిగా మనకర్థమయ్యేదేంటంటే, నిజమైన ఆనందం వస్తువులను పోగేసుకోవడంలో లేదు, మన దగ్గర ఉన్నదానితో తృప్తిగా జీవించడంలోనే ఉంది.
ఇదే ఈ కథ మనకు చెప్పే గొప్ప నీతి. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. నిరంతరం ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని పరుగులు తీసే ఈ ప్రపంచంలో ఇది చాలు అనిపించడమంటే అసలు అర్థమేంటి? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మనలో ప్రతి